హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో ఒక రాజు, ఆయనకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులంటే రాజుకు చాలా ప్రేమ. పిల్లలకు కూడా తండ్రి అంటే చాలా ప్రేమ. ఆ ముగ్గురకు ఖరీదైన వస్తువులు, మంచి మంచి బొమ్మలను బహుమతులుగా ఇచ్చేవారు. కానీ ఆ పిల్లలు అల్లరి చేస్తూ ఆ బహుమతులను పగలగొట్టినా రాజు ఏమీ అనేవాడు కాదు. ఒకరోజు ఆ పిల్లలకు చదువు అంటే ఇష్టం లేదని రాజుకు అర్థమయ్యి చాలా విచారించాడు. ఈ విషయం గురించి ఏం చెయ్యాలో అని అర్థం కాక తన ప్రధాన మంత్రిని పిలిచి ఇలాగ చెప్పాడు. నా పిల్లలకు చదువు అంటే ఇష్టం లేదు. వారిని ఎలాగైనా మంచి జ్ఞానులుగా తీర్చిదిద్దాలని చెప్పాడు. అప్పుడు ఆ ప్రధాన మంత్రి మా ఊరిలో ఒక ఋషి ఉన్నారు. ఆయన పేరు విష్ణు శర్మ. ఆయన పెద్దలకు గుణపాఠాలు, అలాగే పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. ఆయనను ఒకసారి కలిసి నేను మాట్లాడతాను అని చెప్పి ప్రధానమంత్రి ఆయన దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్నంతా వివరించాడు. అప్పుడు విష్ణు శర్మ రాజుగారికి దగ్గరకు వచ్చి నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ పిల్లల్ని 6 నెలల్లో మంచి జ్ఞానవంతులుగా, చదువు అంటే ఇష్టం పెరిగేలాగా తయారు చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ పిల్లలు ముగ్గురు ఆ విష్ణు శర్మ దగ్గరకు వెళ్ళి చదువును నేర్చుకున్నారు. ఆయన మధ్య మధ్యలో మంచి మంచి కథలను కూడా చెప్పేవాడు. చదువు పట్ల జ్ఞానం, అలాగే చదువు ఎంత ఉపయోగకరమవుతుందో వారికి బోధించారు. వాళ్ళు తక్కువ సమయంలోనే మంచి జ్ఞానులుగా, చదువు పట్ల ఆసక్తిగా ఇది మారారు. ఫ్రెండ్స్ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.